ఇప్పుడు ఈ ఎగ్జామ్ పేపర్ వనుకును ఎగ్జామ్ పేపర్ దిద్దునోనికి ఎందుకు ఫైన్ అయ్యారు వాడిని జీవితాంతం జైల్లో పెట్టేటువంటి ఆ సెక్షన్ ఏదైనా పట్టుకొచ్చేది రద్దు చేస్తానులే ఈ కోర్టులు రద్దు చేస్తాను. పేపర్లో ఫలితాలు రద్దు చేసినప్పుడు మరి రద్దుకు కారణం ఎవడెవడున్నాడు వాళ్ళని ఎందుకు రద్దు చేస్తలే? వాళ్ళని రద్దు కాదు, వాళ్ళ జీవితాంతం యువతలకి జైళ్ళ నుంచి యువతలకి రాని శిక్ష పడాలి వాళ్ళకు. అయితేనే వాళ్ళకు వీళ్ళకు ఎప్పటికి వాళ్ళ బాపది నౌకర్లు ఉంటాయి కదా, వాళ్ళ నౌకర్ల బాపది పెన్షన్ అంతా వీళ్ళకు పోవాలి. ఈ విద్యార్థులకు రాసిన వాళ్ళకు అది 10 అయితే 10, 5 అయితే 5 అందరికి పంచాలి. అది వాళ్ళ పిల్లలకు పంచాలి, వాళ్ళ పిల్లలతో పాటు వీళ్ళకి పంచాలి. ఇప్పటిదాకా మరి రద్దు అయింది. రద్దు ప్రకటించిన తర్వాత టీజీపీఎస్సీ చైర్మన్ మాజీ చైర్మన్ మహేందర్ రెడ్డి ఉండే. ఆ మహేందర్ రెడ్డిని కానీ సభ్యులను కానీ పేపర్ తిట్టిన కానీ ఇప్పటిదాకా ఒక కేసు లేదని అరెస్ట్ లేదు. అంటే తప్పులు అంటే వాడిని ఎవరినేమన్నారు? చట్టం అందరికీ సమానం అంటారు కదా. ఈ రాసిన వాళ్ళకు మీద శిక్ష పెడతాను తప్ప ఈ రాయించిన వానికి కానీ పేపర్ ఇచ్చిన వానికి కానీ దాని చైర్మన్ కానీ దానికి మెంబర్లకు కానీ శిక్ష వాళ్ళకి ఎందుకు పడదు? లేదు.